తెలియజేస్తున్నాను. దేవుని సేవకులకు మీకు అందరికీ కూడా క్రీస్తునామములో వందనాలు తెలియజేస్తున్నాను. 127వ కీర్తన 3వ వచనాన్ని చదువుతాం. చాలా చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీకు ఇచ్చిన ప్రభా ఈ సంతోషకరమైన ఈ సమయాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. ప్రభా చంటి బిడ్డను నీవు ప్రేమించి గత సంవత్సరం అంతా కూడా కాచి కాపాడి రక్షించి మరొక సంవత్సరాన్ని దయాకిరి పాలు పంపులు పొందడానికి ప్రభా ఈ స్థలంలో సమకూర్చబడి ఉండగా నీ వాక్యాన్ని ఘనపరచండి దేవా. ఇదిగో కూడి ఉన్న వారందరం కూడా నీ మాట వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనస్సును దయచేయండి తండ్రి. వాక్యపు క్రియను, వాక్యపు శక్తిని కనుపరచండి. ఆత్మరూపిగా మా మధ్య ఉన్నారు, వాక్య రూపిగా మా మధ్య ఉన్నారు ప్రభా. నీవే పని చేయండి నాయన, మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. సార్లు ఇలాంటి సందర్భాల్లో మనం త్వరగా చదువుకునేటువంటి వాక్యము కీర్తన గ్రంథం 127వ కీర్తన 3వ వచనం. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము. గర్భఫలము అంటే మరల మనం అన్నిసార్లు వినుంటాము, మరలా గుర్తు చేస్తూ ఉన్నాను. ఆడ మగ అని కాదు కదా. కుమారులు అంటే కొడుకులు, గర్భఫలం అంటే కూతుళ్ళు అని భావం కాదు. చిల్డ్రన్ అని ఉంది అంటే పిల్లలు. వాళ్ళ కొడుకులైనా సరే కూతుళ్ళైనా సరే వారు చిల్డ్రన్ అంతే. కనుక దేవుడు అంటే పిల్లలు దేవుడిచ్చినటువంటి స్వాస్థ్యం. ఈ మాట సరిగా అర్థం చేసుకోక కొడుకులు అనేటువంటి దానికి ఒక భావాన్ని ఎంచుతాము, కూతుళ్ళు అనే దానికి ఒక భావాన్ని ఎంచుతాము. దేవుని దృష్టిలో చిన్నబిడ్డలందరూ కూడా సమానమే. స్త్రీ అని పురుషుడని లేదు, ఆడైనా మగైనా కూతురైనా కొడుకైనా. సో అయితే ఇక్కడ ఈరోజు మనం నేర్చుకుంటున్నటువంటి మాట మనం చూస్తున్నట్లయితే గనక గర్భఫలము దేవుడు ఇచ్చే బహుమానము, రివార్డ్ అని ఉంటుందంట. గర్భఫలము దేవుడు ఇచ్చేటువంటి బహుమానం. చూడండి, సాధారణంగా మనం ఆలోచన చేస్తున్నట్లయితే గనక పుట్టినరోజులకి వాళ్ళ స్నేహితులు కానీ ఎవరైనా కానీ బంధువుల్లో కానీ ఏం చేస్తూ ఉంటారు, కొన్ని బహుమానాలు గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు కొంతమంది. అయితే గమనిస్తే దేవుడు ఏం చేశాడంటే ఈ కుటుంబానికి ఒక బహుమానాన్ని ఇచ్చాడు. నా మాట స్పష్టంగా అర్థం చేసుకోండి. దేవుడు ఈ తల్లిదండ్రులకు లేకపోతే కుటుంబానికి కుమార్తె అన్వికను ఒక బహుమానంగా ఇచ్చాడు. ఈ అన్వికకు దేవుడు ప్రత్యేకమైనటువంటి 3 బహుమానాలు ఇచ్చాడు. ఒక్కసారి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నా మాట బాగా అర్థం చేసుకోండి. ఈ చంటి బిడ్డను ఈ కుటుంబానికి దేవుడు ఎలా ఇచ్చాడు అంటే ఒక బహుమానంగా ఇచ్చాడు. మరలా ఈ చంటి బిడ్డకు దేవుడు 3 ప్రత్యేకమైనటువంటి బహుమానాలను ఈ బిడ్డ కొరకు ప్రత్యేకంగా ఇచ్చాడు. ఇవి కేవలం బహుమానాలని మాత్రమే కాదు, నేను ఇంకా కొంచెం ఎక్కువ పదాన్ని వాడాలని ఇష్టపడుతూ ఉన్నాను. ఈ బిడ్డను ఈ కుటుంబానికి బహుమానంగా ఇచ్చిన దేవుడు ఈ బిడ్డకు ఇచ్చిన 3 బహుమానాలు బహుమానాలుగా కాకుండా వరాలుగా ఇచ్చాడు. బహుమానము అంటే కొంత వెల ఉంటుంది కదండి. బహుమానం అంటే ఒక 10,000, 20,000, 30,000, 5 రూపాయలు, 10 రూపాయలు ఏముంది, ఒక వెల ఉంది. కానీ వరము అంటే చాలా గొప్పది, చాలా ప్రత్యేకమైనది. దేవుడు అన్వికను ప్రేమించి అన్విక ఎడల కృప చూపించి ఆయన ఈ అన్వికకు లేకపోతే చిన్నబిడ్డలందరికీ కూడా 3 ప్రత్యేకమైనటువంటి వరాలను ఇచ్చాడు. ఈ 3 వరాలు ఏంటో ఈరోజు మనం చూడబోతున్నాం క్లుప్తంగా. దానికి ముందుగా ఈ మాట వినండి. సాధారణంగా పేరు పెట్టినప్పుడు కొంతమంది ఆలోచించి పెడతారు, కొంతమంది పేర్లు కలవాలని పెడతా ఉంటారు, బాగా థింక్ చేసి పెడతా ఉంటారు. ఈ అన్విక అంటే అర్థం తెలుసా మీకు ఎవరికైనా? తెలుసా ఎవరికైనా? మా వెనకాల కూర్చొని తెలుసా? అన్విక అంటే శక్తివంతమైన, అన్విక అంటే ఏమంటామంటే బలమైనది, శక్తివంతమైనది అని అర్థం ఇస్తా ఉంది. ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏంటా బలం?
మనందరి బలం ఏంటి చెప్పాలి? మనందరి బలం దేవుడే కదా. దేవునికి మించిన బలం మన జీవితంలో మరొకటి కలిగి లేవు. ఈ చిన్న బిడ్డకు కూడా దేవుడు అనుగ్రహించిన ఈ 3 వరాలు ఏదైతే ఉన్నాయో అవి ఆమె కలిగినటువంటి బలం. ఈ బలం చిరకాలము శాశ్వత కాలము కూడా దేవుడు ఈ బిడ్డకు ఇవ్వడానికే ఈ బలాన్ని ఈ వరాన్ని దేవుడు ఆ బిడ్డకి ఇచ్చాడు. చూడండి, మత్తయి సువార్తలో ఈ బిడ్డకు దేవుడు అనుగ్రహించిన బహుమానం ఏంటి అనే విషయాలు, లేకపోతే వరములు ఏమిటి అనే విషయాలు మనం చూస్తే, ఎక్కువ వచనాలు తీయించను కానీ ఒకచోటే అలా నిలబడిపోదాము. 18వ అధ్యాయం తీయండి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 1వ వచనం చదవండి. చాలమ్మా, ఈరోజు 3 విషయాలు నేర్చుకోబోతున్నాం. వెనకాల పిల్లలు అందరూ వినండి జాగ్రత్త. యేసు ప్రభు వారు శిష్యులు యేసయ్య దగ్గరకు వచ్చారు. యేసయ్య దగ్గరకు వచ్చి యేసయ్యను అడుగుతా ఉన్నారు. ఏమని అడిగారు చెప్పండి? పరలోక రాజ్యంలో ఎవరో గొప్పవారు అని ఒక డౌట్ వచ్చింది వీళ్ళకి. పరలోక రాజ్యంలో చాలా మంది ఉంటారు కదా, వారిలో ఎవరు గొప్పవారు అని డౌట్ వచ్చి యేసయ్య దగ్గరకు వచ్చి యేసయ్యను వీరి ప్రశ్న అడిగితే, అప్పుడు వెంటనే ఏం చేశాడు యేసయ్య అంటే, ప్రక్కనే ఉన్నటువంటి కొంతమంది చిన్న బిడ్డలను తీసుకుని వచ్చి ఏమన్నాడు? మీరు మార్పు నొంది ఈ చిన్న బిడ్డల వలె మారిపోతే, ఈ చిన్న బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశించరు. ఒకసారి స్తోత్రం చెప్పండి. చిన్నపిల్లలను తీసుకుని వచ్చి అక్కడ నుంచోబెట్టి యేసు ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే, మీరు కూడా ఈ చిన్నపిల్లల వలె మారితేనే కానీ మీరు పరలోక రాజ్యంలో గొప్పవారు అనలేదు. ఏమన్నాడు? ప్రవేశించరు అన్నాడు. నేను మీకు అర్థమయ్యేటట్లుగా సింపుల్గా మొదటి మాట ఏమంటున్నానంటే, ఒక మాదిరిని చూపిస్తా ఉన్నాడు అనమాట. యేసు ప్రభు వారిని శిష్యులు ఒక ప్రశ్న అడిగినప్పుడు, పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవారు అని ప్రశ్న వేసినప్పుడు ఎవరినో చూపించవచ్చు. కానీ ఎవరిని చూపించాడు యేసయ్య? చిన్న పిల్లలను తీసుకొచ్చి వీళ్ళని చూపించాడు. వీళ్ళని చూపించి మీరు కూడా ఇళ్ళలా మారిపోండి అంటా ఉన్నాడు. ఈ చిన్న బిడ్డలు కలిగినటువంటి వరము ఏంటో తెలుసండి? ప్రశ్న అడిగిన వారు ఎవరు అంటే శిష్యులు. ఈ శిష్యులు యేసయ్యతో ఎంత గొప్ప అనుబంధం కలిగిన వారు, అనుభవాలు కలిగిన వారు, యేసయ్యతో నడిచిన వారు. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో యేసు ప్రభు వారి చేత పంపబడి అనేకమైన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, సూచక క్రియలు జరిగించినటువంటి వారు. అవునన్న వారు స్తోత్రం చెప్పండి. 16వ అధ్యాయం చదివితే 17వ వచనం నుంచి పేతురుకి ఒక మంచి సర్టిఫికెట్ ఇచ్చాడు దేవుడు. పేతురు, నీవు బడ్డవి, నీ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట. అంటే చూడండి, పేతురు ఎంత గొప్ప ధన్యత పొందాడు. అర్థమైంది అనుకుంటున్నాను మీకు అందరు కూడా కదండి. పేతురు ఎంత గొప్ప భాగ్యం పొందాడు. పేతురు, నీవు బండవి, నీ మీద నేను నా సంఘాన్ని కడతాను, ఈ సంఘం ఎదుట పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవు. అంటే ఎంత గొప్ప భాగ్యాన్ని పొందినటువంటి పేతురు కూడా ఈరోజు వచ్చి యేసయ్యను అడుగుతూ ఉంటే, యేసయ్య ఎవరిని తీసుకొచ్చాడు? మీరు ఎలా ఉండాలో తెలుసా? చెప్పండి. ఈ పిల్లల్లాగా ఉండాలి, ఈ పిల్లల్లాగా ఉండాలి. ఇది వరం కాదా ఆ పిల్లలకి? అవునా కాదా చెప్పండి. అంటే దేవుడు ఆ పిల్లలను చూపిస్తూ పేతురు లాంటి వారికి, యేసయ్యతో నడిచినటువంటి వారికి కూడా ఏమంటున్నాడంటే, మీరు కూడా ఈ పిల్లల్లా తయారవ్వండి. వారి అనుభవం ఎక్కడ, వీరి అనుభవం ఎక్కడ? వారు యేసయ్యతో నడిచినటువంటి వారు, వారు అద్భుతాలు చేసిన వారు, సూచక్రియలు చేసిన వారు, స్వస్థత కార్యాలు చేసిన వారు. తర్వాత పేతురు లాంటి వాడు ఏమన్నాడు? పాతాళ లోక ద్వారం నిలువునేరని సంఘం పేతురు మీద కట్టబడతాదని సాక్ష్యం పొందినటువంటి వాడు. అంతేకాదు 17వ అధ్యాయంలో మనం చూసినట్లయితే గనక మొదటి వచనం నుంచి కూడా చదివితే, పేతురు, యోహాను, యాకోబు వీరు ముగ్గురు కలిసి కొండ మీదకి ఎక్కి వెళ్ళి రూపాంతర అనుభవాన్ని చూచినటువంటి వారు.
అవునమ్మా, ఉంది అక్కడ 17వ అధ్యాయంలో. పరలోకం నుండి ఎవరు దిగి వచ్చారు? మోషే, ఏలియా దిగి వచ్చారు. మోషేని చూచాడు పేతురు, యోహాను, యాకోబు. ఏలియాని చూచారు. అంతేకాదు ఒక చిన్న సైజు పరలోకంలా కనిపించింది అక్కడ. దేవుని మహిమ దిగి వచ్చింది. ఏ మహిమ ఇది అంటే సూర్యుని మహిమను చూడలేదు పేతురు. నా మాట వినండి. ఏ మహిమను చూచాడు పేతురు గాని యోహాను, యాకోబుడు ఏ మహిమను చూచారు? పౌలు అంటాడు సూర్యుని మహిమ వేరు, తెలుసా ఈ మాట? చంద్రుడి మహిమ వేరు, తర్వాత నక్షత్రాల మహిమ వేరు. కానీ వీరు చూచిన మహిమ దేవుని మహిమ. వీరు చూచిన మహిమ పరలోక మహిమ. అంటే అంత గొప్ప పరలోక మహిమను చూచి, అంత గొప్ప దేవుని మహిమను చూచిన పేతురు, యోహాను, యాకోబు లాంటి వారు యేసయ్య దగ్గరకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవారు అని అడిగితే యేసయ్య ఏమన్నాడు? మీరు కూడా ఈ చిన్నపిల్లలను చూడండి. అంటే నేను ఒక మాట చెప్తాను. యేసయ్య హృదయంలో ఈ చిన్న పిల్లలకి ఎంత ఉన్నతమైన చోటు, ఎంత ఉన్నతమైన స్థానాన్ని యేసయ్య కల్పించాడో మనం ఈ మాటను బట్టి మనం స్పష్టంగా గ్రహించాలి. అర్థమైతే స్తోత్రం చెప్పండి. యేసయ్య హృదయంలో గొప్ప స్థానం ఉంది వీరికి. పేతురు, యోహాను, యాకోబుల కంటే గొప్ప స్థానాన్ని సంపాదించుకున్నారు ఈ చిన్న పిల్లలు. ఈ పిల్లలు ఎవరో తెలుసండి? కింద వచనాలు చదివితే యేసయ్యను విశ్వసించిన చిన్న బిడ్డలు. ఆ మాట ఎక్కడ ఉందో చూడండి. 5వ వచనమా 3వ వచనమా? మరియు ఇలాంటి ఒక చిన్న బిడ్డను నా పేరుతో విశ్వసించిన చిన్నవారిని ఒకరిని అభ్యంతరపరచువాడు. వాడు మెడకు పెద్ద తిరుగుడు రాయి కట్టబడిన వారిని మిక్కిలి లోతైన సముద్రంలో ముంచి వేయబడటానికి మీరు. ఎవరి పిల్లలు ఎవరు? నా యందు విశ్వాసముంచు ఈ చిన్న బిడ్డలు కదా. తిమోతిని గురించి ఒక మంచి మాట రాయబడింది అపోస్తల కార్యాల గ్రంథంలో. ఏంటన్నమాట అంటే తిమోతిలో కలిగిన విశ్వాసం ఎక్కడ ఆరంభించబడింది? అవ్వలో ఉంది, తల్లిలో ఉంది. అవ్వలో నుండి, తల్లిలో నుండి తిమోతిలోకి ఆ విశ్వాసం ఎలాగ వచ్చిందో ఇప్పుడు మీ అందరి కుటుంబాల్లో మీరు కలిగిన చిన్న బిడ్డలు, కొంతమంది పెద్ద పిల్లలు అయిపోయారు, కొంతమంది చిన్న బిడ్డలు ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చింది? మీలో నుండి మీ పిల్లలలోనికి ఆ విశ్వాసము వచ్చింది. కనుక దేవుడి దృష్టిలో మీ కుటుంబంలో మీరు కలిగినటువంటి బిడ్డలకి ఎంత ప్రాధాన్యత దేవుడిచ్చాడో ఈ సమయంలో చాలా తేటగా స్పష్టంగా మనము అర్థం చేసుకోవాలి. అర్థమవుతుంది కదండి. యేసయ్య హృదయంలో గొప్ప స్థానం ఇచ్చాడు మన ఇంట్లో మనం కలిగిన చిన్నపిల్లలకి. ఇది వరమా బహుమానమా? వరం. వరం, వెలకట్టలేనటువంటి వరాన్ని దేవుడిచ్చాడు. అన్వికాకు ఇదే బలం, ఆమె స్ట్రెంగ్త్ ఇదే. ఈ బలాన్ని, ఈ శక్తిని చిరకాలం కూడా ఈ చిన్న బిడ్డ కలిగి ఉండాలి, కాపాడుకోవాలని ఈరోజు మనం ప్రార్థన చేయాలి. రెండవ మాట చూడండి, 18వ అధ్యాయంలోనే కంటిన్యూషన్. ఎన్నో వచనం? 4వ వచనం. ఈ బిడ్డ వలె తను తగ్గించుకునేవాడు ఎవడు, వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. రెండవ జవాబు ఏం చెప్పాడు? ఈ చిన్న బిడ్డలు ఎలాగైతే తగ్గించుకుంటారో మీరు కూడా అలా తగ్గించుకుంటేనే మీరు పరలోక రాజ్యంలో గొప్పవారు. దేవుడు రెండవదిగా వీరిని ఎందుకు చూపించాలనుకుంటా ఉన్నాడు అంటే తగ్గింపులో వీరిని చూపించడానికి ఇష్టపడతా ఉన్నాడు. వీరెంతగా తగ్గించుకుంటున్నారో మీరు కూడా అంతగా తగ్గించుకుంటే మీరు పరలోక రాజ్యంలో గొప్పవారు. తర్వాత వచ్చును. మరియు ఇలాంటి ఒక చిన్న బిడ్డను నా పేరట చేర్చుకునేవాడు నన్ను చేర్చుకుని. చాలు. ఈ మాట నాకు చాలా నచ్చింది. ఎందుకు నచ్చిందంటే మీరు ఇలాంటి ఒక చిన్న బిడ్డని మీరు చేర్చుకుంటే ఎవరిని చేర్చుకున్నట్లు? అంటే ఇప్పుడు ఈ చిన్న బిడ్డ ఎవరి స్థానంలో ఉన్నట్టు? వర్మా బహుమానమా కదా. ఎంత గొప్ప వారం. ఒకరు ఎవరైనా కానీ చిన్న బిడ్డను చేర్చుకుంటే, మీరెవరైనా కానీ చిన్న బిడ్డను మీరు చేర్చుకుంటే మీరు నన్ను చేర్చుకున్నట్టు. అంటే ఆ చిన్న బిడ్డను తీసుకొచ్చి యేసయ్య తన స్థానంలో, తన హోదాలో ఆ బిడ్డను ఉంచాడు. నిజంగా ఈ చిన్న బిడ్డ కలిగిన గొప్ప వరమది. మీరు ఎవరైనా కానీ చిన్న బిడ్డను చేర్చుకుంటే మీరు నన్ను చేర్చుకున్నట్టు అన్నాడు. ఎవరు తనను తాను తగ్గించుకుంటారో
వారు పరలోక రాజ్యంలో గొప్పవారు. చిన్న బిడ్డలు ఎప్పుడు కూడా ఏం చేస్తారు? వారు తమను తాము తగ్గించుకుంటారు. ఎప్పుడు కనబడుతుంది తగ్గింపు జీవితం అంటే, ఇద్దరు బిడ్డలు ఒకవేళ మాటలు వచ్చినా మరలా వారి ఇరువురు ఏమైపోతారు? సమాధాన పడిపోతారు. అవసరమైతే వారిద్దరిలో ఎవరు సమాధాన పడతారో, తప్పు చేసినా చేయకపోయినా కానీ వారే ముందు ఏమవుతారు? కలవడానికి ఇష్టపడతారు, కలవడానికి సమాధాన పడతారు. ఈ సందర్భం అవునా కాదా అనే మాట ప్రక్కన పెడితే చెప్పవలసినటువంటి అవసరత ఉంది. దేవుని పిల్లలందరూ ఇక్కడ ఉన్నాం కనుక ఒక విషయాన్ని గుర్తు చేస్తాను. అపోస్తల కార్యాల గ్రంథంలో తీగనమ్మా, అపోస్తల కార్యాల గ్రంథం 12వ అధ్యాయంలో పేతురు చెరసాల్లో ఉన్నాడు. సంఘం ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తుంది. వారు అపోస్తల బోధలో ఉన్నారు, సహవాసంలో ఉన్నారు, రొట్టె విరుచుటలో ఉన్నారు, ప్రార్థన చేయటంలో ఉన్నారు. ఎలాంటి సహవాసం కలిగి ఉన్నారు? నేను అపోస్తల కార్యాల గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ఉండగా మనందరికి తెలిసిన విషయమే, వారు తమ చర స్థిర ఆస్తులను అమ్మి, చెప్పండి, కుటుంబంగా ఒకే ఇంటిగా ఉన్నారు. వారందరూ ఏక మనస్కులై వారు ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేస్తూ ఉన్నారు. గమనించండి, ఎక్కడో ఒక చోట ఒక సేవకునికి కష్టం వచ్చింది. యాకోబుని చంపేశారు, చెరసాలలో వేశారు. సంఘం ఏం చేస్తుంది? మార్కు ఇంట్లో అత్యాశక్తితో ప్రార్థన చేసింది. ఇటువంటి ఏక మనస్సు, ఇటువంటి ఐక్యత నేడు సంఘంలో, మనందరిలో, సార్వత్రిక సంఘంలో కనబడాలి. హెచ్చు తగ్గులు లేని, తారతమ్యాలు లేని, ఇది అది అని భేదం లేని అందరూ ఏక మనసుతో ఏం చేయాలి? అటువంటి సమానత్వం కలిగిన వారుగా ప్రార్థన చేయాలి. నేను ఒకరిని అడిగాను, తమను తాము తగ్గించుకునేటువంటి వారు కనుక దేవుడు ఏమన్నారు తెలుసండి? పరలోకంలో గొప్పవారు. పరలోకంలో గొప్పవారు ఒకటి. రెండవది ఏమంటాడంటే, ఎవరన్నా వీరిని చేర్చుకుంటే ఎవరిని చేర్చుకున్నట్టు? నన్ను చేర్చుకున్నట్లు. దేవుడు వీరికి అనుగ్రహించిన రెండవ వరం ఏంటంటే, రెండవ బహుమానం ఏంటంటే, ఏ స్థానంలో ఉన్నారు చిన్నబిడ్డలు? ఇప్పుడు దేవుని స్థానంలో ఉన్నారు. అన్విక ఏ స్థానంలో ఉంది? దేవుని స్థానంలో తీసుకొచ్చి కూర్చోబెట్టాడు అన్వికాని దేవుడు. ఇది నిజంగా బిడ్డకు గొప్ప వరం. స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. చివరిగా 3వ మాట చూద్దాం, చూడండి, 10వ వచనం వద్దాం. వీరు దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖము ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుందురని మీతో చెప్తున్నాను. చాలు. వీరి దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుందురని నేను మీతో చెప్పుచున్నాను. 3వ మంచి మాట చెప్తాను ఏంటంటే, వీరి దూతలు. చిన్న బిడ్డలకి ఎవరున్నారు? ఏ దూతలో? దేవుని దూతలో. రోమీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో మనం చదువుతాము, రక్షణ అనే స్వాస్థ్యం పొందిన వారికి దేవుడు పరిచర్య చేయడానికి దేవదూతలను ఏర్పరిచాడు. ఎవరికి? ఎవరైతే రక్షించబడ్డారో, రక్షించబడినటువంటి వారికి దేవుడు ఏం చేశాడు? కొంతమంది దేవదూతలను ఏర్పరిచాడు పరిచర్య చేయడానికి. రక్షించబడిన మనందరికీ కూడా ఎవరున్నారు చెప్పండి? దేవదూతలు ఉన్నారు. నిజమండి, వాస్తవం. దేవదూతలు కొంతమంది పరలోకమందు ఉండి దేవుని సముఖంలో ఉండి దేవుని ఆరాధించేటువంటి వారు కొంతమంది దేవదూతలు అయితే, కొంతమంది దూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్న దూతలు. వింటున్నారు నా మాటలు? పరలోకానికి యాకోబు రాసిన పత్రికలో ఉంది కదా 28వ అధ్యాయంలో, ఎక్కుచూ దిగుచున్నారు. కొంతమంది మన కోసమే, రక్షించబడిన నీ కోసమే, నీతోని నీవు దగ్గరే ఉండిపోయి ఏం చేస్తున్నారో పరిచర్య చేసేటువంటి దూత. బహుశా ఈయన పేరు మీరు వినుంటారు, సిద్దిపేట ప్రకాష్. ఆయన ఎప్పుడు ప్రార్థన చేస్తారంట, దేవదూతల పరిచర్య. ప్రభా నీ దూతలకు ఆజ్ఞాపించు అంటే కొన్ని పనులు అప్పగిస్తాడు. ఆయన ఒక పని అప్పగించాడు. ఆయన చెప్పిన పని ఏంటంటే,
తన కుమార్తె యొక్క వివాహ విషయంలో దేవుని దగ్గర చెప్పాడంట, ప్రభువా నీ దేవదూతలను పంపించు, నా కుమార్తెకు మంచి అల్లుడు కావాలి అని పని అప్పగించాడు. ఆ సాక్ష్యం చెప్పాడు ఒకరోజు ఆయన, నేను విన్నాను. అంటే ఆయన నమ్మకం ఏంటి అంటే, రక్షించబడిన వారికి దేవుడు ఎవరు నియమించాడు? దేవదూతలు నియమించాడు. వారు మనకి ఏం చేస్తారంటే పరిచర్య చేస్తారు. పరిచర్య అంటే వారు తమ చేతుల మీద మనల్ని ఎత్తి పట్టుకోవడం మాత్రమే కాదు, అనేక దేవదూతల పరిచర్యలు ఉన్నాయి, అవన్నీ మనకు చేస్తారు. అయితే అది ఇప్పుడు చెప్పడం కాదు. కానీ అయితే చిన్న బిడ్డలకు కూడా దేవుడు ఎవరు నియమించాడు? దేవదూతలు. వారు రక్షించబడ్డారా? చిన్న బిడ్డలు రక్షించబడకపోయినా, చిన్న బిడ్డలు రక్షణ పొందకపోయినప్పటికీ కూడా దేవుడు వారి కోసం కూడా ఎవరు నియమించాడు అంటే దేవదూతలు నియమించాడు. ఆ చిన్న పిల్లలు పెద్దవారు అయ్యే వరకు కూడా ఆ దేవదూతలు వారితో ఉంటారు. వారితో ఉండి చిన్నపిల్లల్ని ఏం చేస్తారు? వారు కాపాడుతూ ఉంటారు. అమ్మా వింటున్నారా? నా చిన్నప్పుడు లేచాను. మధ్యరాత్రి సడన్గా లెగిశాను. లెగిసిన వెంటనే మా తలుపు దగ్గర, గడ దగ్గర ఒక ప్రకాశవంతమైనటువంటి ఒక దేవదూత రూపాన్ని చూచాను. అప్పుడు నా వయసు చాలా చిన్న వయసు, చిన్నపిల్లకి అంటే ఊహ తెలుసు, కానీ వాక్య అనుభవం అంత లోతు తెలియదు, చిన్నపిల్లని అనమాట. వెంటనే ఏమవుతాం? భయం వేస్తుంది. ఉలిక్కిపడ్డాను, బాబు ఇదేంటి డిఫరెంట్గా రూపం, చాలా ప్రకాశవంతంగా చూసి హడలిపోయాను. వెంటనే కళ్ళు మూసుకుని తప్పుడు కప్పేసుకున్నాను. నాకు ఎప్పుడు అర్థమైంది? మాట్లాడేటమ్మా, ఎప్పుడు అర్థమైంది? వాక్యం ఎప్పుడు అర్థమైందో నాకు అప్పుడు అర్థమైంది. అప్పుడు అర్థమైనప్పుడు ఎలా ఉంటుంది? నాకు చాలా సంతోషం కదండి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కనుక మనము చూడండి, చిన్న బిడ్డలకు దేవుడు ఎవరు నియమించాడు? దేవదూతలు నియమించాడు. పరలోకమందున్న దూతలు, దేవుని దూతలు చిన్నపిల్లలకి ఏం చేస్తున్నారు? పరిచర్య చేస్తూ ఉన్నారు. దేవదూతల పరిచర్యను అనుభవిస్తూ ఉన్నారు చిన్నపిల్లలు. ఇది దేవుడు వారికి అనుగ్రహించిన గొప్ప వరం. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఒకరోజు ఒక ఆమె నన్ను అడుగుతూ ఉన్నారు, మంచిదే, సంతోషమే. మరి వారు ఎదిగిన తర్వాత ఒకవేళ దేవునిలో నుండి తొలగిపోతే, అంటే ఏంటి, ఇలా సరిగా నడిపించకపోతే దేవునిలో పెద్దవారు, ఈ పిల్లలు సరిగా దేవునిలో లేకపోతే, దేవునిలో నుండి వారు తొలగిపోతే అప్పుడు కూడా ఉంటారా? మీరు చెప్పండి, ఉంటారా? అమ్మా వింటున్నారా? ఉంటారా? దేవుడు వీరి కోసం నియమించినటువంటి ఈ దూతలను ఏం చేస్తున్నారు? వీళ్ళు, ఈ పిల్లలు ఒక వయసు వచ్చాక లోక సంబంధమైనటువంటి పరిస్థితులకు అలవాటు పడిపోయి దేవుడు వీరికి అనుగ్రహించిన వరమును చేతులారా వీరు దూరం చేసుకుంటా ఉన్నారు. అంచేత ఈరోజు మనం నేర్చుకుంటున్నటువంటి మాట ఏంటంటే, దేవుని బిడ్డలారా 3 విషయాలు చెప్పాను. ఈ చిన్న బిడ్డ అన్వికాను, మరి ఈ కుటుంబానికి లేదా సత్య దంపతులు ఇరువురికి కూడా దేవుడు ఎలా ఇచ్చాడు? బహుమానంగా ఇచ్చాడు. కానీ ఆ చిన్న బిడ్డకు దేవుడు 3 వరాలు ఇచ్చాడు. ఏంటా వరాలు? ఒకటి చెప్పండి, మాదిరిగా పెట్టాడు. వాళ్ళని మాదిరి అనొచ్చు కదా మాటని. వారిని ఎవరికి మాదిరి? పేతురు, యోహాను, యాకోబు అంత గొప్ప గొప్ప భక్తులను కూడా తీసుకొచ్చి ఎలా ఉండండి అయ్యా అని మాదిరిని చూపించాడు పిల్లల దగ్గర. రెండో విషయం ఏంటి అంటే, ఎవరి స్థానంలో పెట్టాడు? దేవుని స్థానం, తన స్థానంలో, యేసయ్య స్థానంలో పెట్టిన తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. రెండవది, నెక్స్ట్ మూడోది, ఆయన దూతల్ని కదా. మూడో మాట, 3 విషయాలని చెప్పాను కదా. ఆయన దూతల్ని, పరలోకపు దూతల్ని వీరికి పరిచర్య చేయడానికి దేవుడు నియమించాడు. ఇటువంటి గొప్ప బహుమానాలు, గొప్ప వరములు విశ్వాస గృహములలో ఉన్న చిన్న బిడ్డలకు దేవుడు అనుగ్రహించిన వరాలు. ఆ వరం ఎప్పటికీ కూడా చిన్న బిడ్డలు కలిగి ఉండాలి, కాపాడుకోవాలి. అలా కాపాడబడడానికి తల్లిదండ్రులుగా, కుటుంబస్తులుగా వారి బాధ్యత కూడా చాలా ఎక్కువగా
ఉంది. అటువంటి బాధ్యతను వీరు నిర్వర్తించడానికి దేవుడు వీరిని బలపరిచి నడిపించును గాక. ఆమేన్.